ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అదేవిధంగా మాదిగలకు మద్దతుగా నిలిచిన మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలోని యావత్ మాదిగ సమాజానికి మాదిగ ఉపకులాలకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గతంలో వర్గీకరణ అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచనతో కుషామేరా కమిషన్ ఏర్పాటు చేసి మాదిగల స్థితిగతులు వర్గీకరణ ఫలితాలు మాదిగలు పొందుతున్నారా లేదా అనే ఎన్నో విషయాలను అధ్యయనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తన రిపోర్టు సమర్పించింది. మాదిగలనైన డిమాండ్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ అసెంబ్లీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు తనకు మద్దతుగా నిలిచిన నేటి ముఖ్యమంత్రి ఆనాటి సహచర శాసనసభ్యుడు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిస్తే ఇద్దరిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కానీ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ 3 దశాబ్దాల ఉద్యమానికి 3 దశాబ్దాల పోరాటానికి ఈరోజు పరిష్కారంగా 7 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీలలో వర్గీకరణ చేసే అధికారము 341A ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాల పరిధిలో రాష్ట్రాలకే అధికారాన్ని అప్పచెప్తూ ఇచ్చినటువంటి తీర్మానాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ యావత్ తెలంగాణ మాదిగ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక శాసనసభ్యుడిగా ఎంఆర్పీఎస్ నాయకుడిగా దశాబ్దాలుగా దాని మీద పోరాటం చేసి శాసనసభలో కూడా ఆ రోజు ఈనాటి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా ఈ సమస్య మీద నిర్లక్ష్యం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఉషామేరా కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం చేయడం, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాయా మాటలతో మాదిగలను మభ్యపెడితే ఆ రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా నేను చేసిన పోరాటానికి ఆనాటి శాసనసభ్యుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఆ రోజు మా ఉద్యమంలో భాగస్వామి అయ్యి అసెంబ్లీ నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు బహిష్కరణకు గురైనాం. అయినా వెనుకడుగు వేయలే, పోరాటం చేసినాం. ఆ రోజు ఎమ్మెల్యేగా అండగా నిలబడ్డ మాదిగల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ అయ్యి వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించడం వల్లనే ఈరోజు విజయవంతంగా మాదిగల ఆకాంక్షలు మాదిగల చిరకాల కోరిక నెరవేరింది కనుక వారికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం మరియు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవిత కాల ఆకాంక్ష ఆశయం నెరవేరింది కనుక ఈరోజు మాదిగలందరికీ పండుగ దినము. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఉషామేరా కమిషన్ వేయడము, తదనంతరం జరిగినటువంటి అనేక పరిణామాలు, దాంతోపాటు అన్న మందకృష్ణ గారికి చేసినటువంటి పోరాటాన్ని కూడా ఏమాత్రము తక్కువ చేయకుండా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి తీర్పును వెంటనే అమలు చేస్తాం. ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణతో కూడినటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు మరొకసారి మాదిగల పక్షపాతిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుప్రీంకోర్టును కూడా స్వాగతిస్తా ఉన్నాం. కోర్టుల మీద ఇంకా నమ్మకం విశ్వాసం పెరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొకసారి మాదిగ సోదరులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.